అందరికీ నమస్కారం. నిత్రా తెలుగు క్యాలెండర్ దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 22వ తారీఖు జూలై 2025 శ్రీ విశ్వవసనామ సంవత్సరం ఆషాఢ మాసం గ్రీష్మ ఋతువు దక్షిణాయనం మంగళవారం. తిథి బహుళ ద్వాదశి ఉదయం 6:15 వరకు. తదుపరి త్రయోదశి తెల్లవారు 4:17 వరకు. తదుపరి చతుర్దశి నక్షత్రం మృగశిర రాత్రి 7:40 వరకు. తదుపరి ఆరుద్ర. ఈరోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ధనపరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి. వ్యాపారాలు కొంత మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో సహోద్యోగుల వలన ఊహించని సమస్యలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక అశాంతి కలుగుతుంది. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్య విషయాలలో కొంత శ్రద్ధ వహించాలి. తదుపరి వృషభ రాశి. సమాజంలో పరిచయాలు విస్తృతమవుతాయి. స్థిరాస్తి వివాదాలకు సంబంధించి ప్రముఖుల నుండి ముఖ్య సమాచారం సేకరిస్తారు. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో ఆశించిన మార్పులు ఉంటాయి. తదుపరి మిథున రాశి. చేపట్టిన పనులలో శ్రమ అధికమవుతుంది. ఒక వ్యవహారంలో సన్నిహితుల నుండి అందిన సమాచారం నిరాశను కలిగిస్తుంది. ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. వృత్తి వ్యాపారాలలో వ్యయ ప్రయాసాలు తప్పవు. ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి. తదుపరి కర్కాటక రాశి. ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. వ్యాపారాలు ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి. తదుపరి సింహరాశి. వృత్తి వ్యాపారాలలో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు. తదుపరి కన్యరాశి. ప్రయాణాలలో శ్రమ మరింత అధికమవుతుంది. విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపార లావాదేవీలు నిరాశను కలిగిస్తాయి. ఆప్తులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. ఉద్యోగాలలో చికాకులు అధికమవుతాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. తదుపరి తులారాశి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు. ధనపరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యులు ఒత్తిడులు పెంచుతారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన విశ్రాంతి ఉండదు. తదుపరి వృశ్చిక రాశి. దైవసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకొని పాత జ్ఞాపకాలు పంచుకుంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం ఉన్నది. వ్యాపార ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. తదుపరి ధనస్సు రాశి. కుటుంబ సభ్యుల నుండి కీలక సమాచారం అందుతుంది. ఆప్తుల నుంచి అవసరానికి ధనం లభిస్తుంది. చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార ఉద్యోగాలలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. తదుపరి మకర రాశి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. వ్యాపారాలలో పెట్టిన పెట్టుబడులు తగిన లాభాలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యమైన పనులు వాయిదా వేయటం మంచిది. ఆర్థిక ఇబ్బందులు మరింత బాధిస్తాయి. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. తదుపరి కుంభరాశి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. ఆర్థిక ఇబ్బందుల వలన నూతన రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. వ్యాపార ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది. తదుపరి మీనరాశి. పుణ్యక్షేత్ర సందర్శనం చేసుకుంటారు. నూతన వాహన యోగం ఉన్నది. వ్యాపారులకు నూతన పెట్టుబడులు అందుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో సరైన గౌరవ మర్యాదలు పొందుతారు. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగాలలో సమస్యలను అధిగమిస్తారు.